గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ తరపు నుంచి రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత, వెంకటస్వామి గారు మా మినిస్టర్ అయిన తర్వాత, డిపార్ట్మెంట్ మినిస్టర్ అయిన తర్వాత ఏటీసీలని బాగా అభివృద్ధి చేస్తా, పిల్లలందరికీ మంచి ప్లేస్మెంట్ ఇస్తా, పేద విద్యార్థులకు ప్లేస్మెంట్ ఇవ్వడానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. టాటా కన్సల్టింగ్ వాళ్ళతోటి ఏటీసీలన్నీ డెవలప్ చేస్తున్నారు. ఐటీఐకి వచ్చేసి ఒక్కొక్క ప్రైవేట్ కంపెనీలో ఏ ట్రేడ్ అయితే ఉందో ఆ ట్రేడ్కి సంబంధించిన ఎంఓఈ కూడా చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఏం మ్యానుఫ్యాక్చర్ అయితే అయిందో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వస్తువులు ఏమైనా తయారైతే అదే ఎలక్ట్రికల్ పిల్లలకి దగ్గరలో ఉన్నటువంటి ఐటీఐలతో ఎంఓఈ చేసుకుంటారు. ఆ ఎంఓఈ చేసుకున్న తర్వాత మేము పిల్లల్ని ఓజేటీకి పంపిస్తాము. ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటారు. ఆ ట్రైనింగ్ చేసినందువల్ల పిల్లలకి ఇక్కడ ఐటీఐలో బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఫ్యాక్టరీలో చేస్తే ఫ్యాక్టరీలో ఎలా పనిచేయాలనేది చాలా ఇంపార్టెంట్. అదే కంపెనీని మళ్ళీ మేము అప్రెంటిస్ యాక్ట్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత ఐటీ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా అప్రెంటిస్ వస్తుంది. అక్కడ 1 year అప్రెంటిస్ చేస్తాడు. అప్రెంటిస్ చేసిన తర్వాత కూడా అదే కంపెనీలో ఎవరైతే స్టూడెంట్ చేశారో ఆ స్టూడెంట్కి ప్లేస్మెంట్ రావడానికి 100కి 100% అవకాశం ఉంది. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు వారు ప్రెస్ వాళ్ళందరికీ కూడా కోరినారు, మీరు పోయి చూడాలి, ఎట్లా కొత్త ఏటీసీ సెంటర్స్ ఎట్లా స్థాపిస్తున్నాము, మా పిల్లలకు ఎట్లా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము, వీళ్ళందరికీ బయట దేశాలలో మన దగ్గర ఉద్యోగ అవకాశాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా సరిగా ట్రైనింగ్ ఎట్లా చేస్తున్నారని ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ఈరోజు ప్రెస్ వాళ్ళందరినీ కూడా మా ఏటీసీ సెంటర్ని పిలవడం జరిగింది. ఇప్పుడే మీరందరూ ఆ స్టాల్లో చూస్తున్నారు. 2024 కన్నా ముందు ఎట్లా ఐటీఐ సెంటర్ ఉండింది, ఆ ఐటీఐ సెంటర్ని ఎట్లా మార్పులు తీసుకొచ్చారు, అవన్నీ కూడా ఓల్డ్ మెషినరీస్ అనమాట. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఐటీఐ స్టాఫ్ పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ వాళ్ళందరూ ప్రోగ్రామింగ్ వలన ఏదైతే ఇక్కడ సిఎన్సి మెషిన్స్ ఉన్నాయో ఈ సిఎన్సి మెషిన్స్ వలన మోడర్నైజేషన్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ ఇండస్ట్రీ వెళ్ళినా కానీ మనకు ఏ పని కావాలనుకున్నా కానీ సిఎన్సి మెషిన్స్ పైనే పని అవుతుంది. సో ఇక్కడ ఈ టెక్నాలజీ సెంటర్లో ఇక్కడ ఈ సిఎన్సి మెషిన్ ద్వారా అన్ని న్యూ ఐటమ్స్ ఎలా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మా పిల్లలకందరికీ ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ ప్రోగ్రాంలో దీంట్లో ఏది అవసరమో మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేసేస్తే ఇక్కడ అవుతుంది. సో దీంట్లో ప్రెసిషన్ వర్క్ నిజంగా ఇండస్ట్రీస్లో ఏదైతే అవసరం ఉందో ప్రెసిషన్ వర్క్ కావాలంటే ఇలాంటి మెషిన్స్ మనము వాడేది అవసరం ఉన్నది. సో ఈ టెక్నాలజీ సెంటర్లో ఇలాంటి మెషిన్స్ పెట్టి మేము సుమారు 200 మందికి ఒక్కొక్క ఏటీసీ సెంటర్లో ఈ సంవత్సరం వాళ్ళందరూ జాయిన్ కావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ 2 జూన్ మొన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినారు. అందరికీ 2000 రూపాయలు స్టైఫండ్ వీళ్ళందరికీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్టైఫండ్ వలన వీళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండొద్దు ట్రైనింగ్ కావడానికి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడే మనం చూసినాము ఎక్కడైతే ప్లేస్మెంట్స్ అయినాయో అందరికీ 2 లక్షల పైన ఉద్యోగాలు లభిస్తుంది. సో మోర్ దెన్ 30% ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 30% కన్నా ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి. సో ఇక్కడ మేము మా ఇంటెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో అన్ని ఏటీసీ సెంటర్స్లో మన విద్యార్థులకు మంచి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆలోచిస్తున్నారు.
మేము మొన్న జర్మనీ పోయినప్పుడు కూడా మా విజిట్లో అక్కడ 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ కోరడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారితో కలవడానికి కూడా తురంగియా చీఫ్ మినిస్టర్ అంటే ప్రెసిడెంట్ మినిస్టరు వారు 60 మంది డెలిగేషన్స్తో వారు ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా వారితో చర్చించినప్పుడు వారి ఒక ముందు ఆలోచనతో, ఎందుకంటే అక్కడ అంతా ఏజింగ్ పాపులేషన్ అయిపోతుంది, కొత్త యంగ్ పాపులేషన్ తక్కువ ఉన్నారు, అక్కడ ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి ఎక్కువ లేవు, మేము బయట నుంచి తీసుకొచ్చే ఆలోచన ఉందని చెప్పి వారు అన్ని చోట్ల కూడా వెళ్తున్నారు. ఎక్కడ మంచిగా ట్రైనింగ్ అవుతుంది వాళ్ళకు, లాంగ్వేజ్ ఎక్కడ జర్మన్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా లాంగ్వేజ్ ట్రైనింగ్ అయిన తర్వాత మేము డెఫినెట్లీ వాళ్ళందరినీ కూడా మేము భర్తీ చేసుకుంటామని చెప్పి వారు ఒక MOU కూడా మన రాష్ట్ర ప్రభుత్వంతో తురంగియా రాష్ట్రము చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి అవకాశం అన్నమాట ఎందుకంటే ఈ AI వచ్చిన తర్వాత ఇంజనీర్ జాబ్స్ వీళ్ళందరికీ కూడా ఏదైతే కోడిఫికేషన్ చేయాలో ఇవన్నీ సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నీ కూడా తక్కువైపోతున్నాయి ఈ AI వలన. సో అన్ని ఉద్యోగాలు ఏవైతే అవకాశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా 2 years ట్రైనింగ్ తర్వాత వీళ్ళందరికీ లాంగ్వేజ్ నేర్పించిన తర్వాత వీళ్ళందరికీ మంచి ఉద్యోగాలు అవకాశాలు బయట దేశాలలో కూడా అంటే ఇట్స్ ఏ విన్ సిచ్యువేషన్ అనమాట. మా లేబర్ డిపార్ట్మెంట్లో టామ్కామ్ సంస్థ దీంట్లో నిజంగానే వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు, రిజిస్ట్రేషన్స్ కూడా మంచిగా అవుతున్నాయి, ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో చేసే అవసరం ఉంది. సో మా ఎఫర్ట్స్ అన్నీ కూడా ఇదే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. సో మీరు ఇది ఏదైతే ఈ సెంటర్ ఉందో దీని గురించి ప్రెస్ వాళ్ళకు ప్రత్యేకంగా మీరు కొద్దిగా మాకు ఎక్కువ ఎక్స్పోజర్ ఇస్తే ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వారు కూడా మంచిగా ట్రైన్ అయిపోయి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా మంది ఎంతసేపు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం వెంటబడతారు. మీరు చూసినా ఇక్కడ చాలా మంది ఇండస్ట్రీస్కి రెడీమేడ్ స్కిల్ ఉన్నటువంటి టెక్నీషియన్ దొరకట్లేదు. దీనికి సంబంధించి ఫుల్ఫిల్ అవుతుంది సార్, అదే ప్రాబ్లం ఉన్నది. సో నేను మంత్రి అయిన తర్వాత CI వాళ్ళను మొన్న 4th సిటీలో కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో వాళ్ళతో కూడా చర్చించి మీకు ఏం కోర్సెస్ అవసరమో మీ ఇండస్ట్రీకి అలాంటి కోర్సెస్ అన్నీ కూడా మేము ఇక్కడ ఈ ATCలో మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు చూసినారు అక్కడ మెషినరీ, అవుట్డేటెడ్ మెషినరీ ఉండే, వారికి ఇండస్ట్రీ నీడ్స్కి ఏం అవసరమో ఇక్కడ ట్రైనింగ్ ఏమవుతుందో టోటలీ డిఫరెంట్గా ఉండే. సో వారితో చర్చించిన తర్వాత ఏం కోర్సెస్ అవసరమో అవన్నీ కోర్సెస్ కూడా మేము ఈ ATC సెంటర్స్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మీరు డెఫినెట్లీ ఎవరైతే ఇక్కడి నుంచి పాస్ అవుతారో వీళ్ళందరూ కూడా ఒక మంచిగా ట్రైన్ అయిన తర్వాత కాన్ఫిడెంట్గా ఎక్కడైనా కానీ ఉద్యోగం ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి వాళ్ళు మంచిగా ఉద్యోగాలు చేసుకోవడానికి మేము ఈ ట్రైనింగ్ సెంటర్ ఇస్తాం. ఇప్పుడే మా డైరెక్టర్ గారు చెప్తున్నారు ATC పోర్టల్ ఒకటి అడ్మిషన్స్ కోసం ఆల్రెడీ ఓపెన్ అయింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారు ఇక్కడ అడ్మిషన్ అయిన తర్వాత ట్రైనింగ్ తీసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ ఎట్లా చేయాలి, CNC మెషిన్స్ ఎట్లా వాడాలి ట్రైనింగ్ ఇస్తున్నాము. 1 సెక్షన్లో చూసినాం. ఇప్పుడు ఇక్కడికి వస్తే రోబోటిక్స్ కూడా, ఎందుకంటే అన్ని ఇండస్ట్రీలలో కొత్త పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే స్థాపిస్తున్నారో అన్ని చోట్ల కూడా రోబోటిక్స్ వాడుతున్నారు. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో రోబోటిక్స్ ట్రైనింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఈ ఓల్డ్ ITISలో అక్కడ ఆ రోజులలో ఎవరు కూడా రోబోటిక్స్ గురించి ఆలోచించలేదు.
కానీ ఇప్పుడు రోబోటిక్స్ గురించి ఆలోచించుకుంటే ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. అదే ఇప్పుడు మా బాబు మా ట్రైనర్ ఏదైతే చెప్పినారో దీంట్లో నిజంగా ప్రెసిషన్ వర్క్ కావాలనుకుంటే రోబోటిక్స్ వర్ణన అవుతుంది. సో వాళ్ళకు ఈ రోబోటిక్స్ ట్రైనింగ్ కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ఇస్తున్నాం. అంటే వన్ వే సిఎన్సి మెషిన్స్, సెకండ్ రోబోటిక్స్, మళ్ళీ నెక్స్ట్ లైట్లో చూద్దాము ఎట్లా ఆటోమోటివ్స్లో కూడా మన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ఎట్లా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎందుకంటే లాట్ ఆఫ్ ఈవీ వెహికల్స్ వస్తున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్. దీంట్లో ఈ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సో దాని గురించి కూడా మేము ఒక కోర్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే న్యూ టెక్నాలజీ, న్యూ వేస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవుతుందో అక్కడ కూడా మా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో మేము కోర్సెస్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఎందుకంటే కొత్త ఏటీసీస్ ఎట్లా నడుస్తున్నాయి, కొత్త ఏటీసీస్లో ఏం మార్పులు ఉన్నాయి, ఇవన్నీ చూడటానికి మీరు ఈరోజు రావడం జరిగింది. మీరు అన్ని చోట్ల కూడా చూసినారు. 2024 ముందు ఎలాగా ఐటీఐ సెంటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేనో మీరందరూ చూసినారు. అన్ని ఓల్డ్ డేటెడ్ మెషినరీ. అప్పుడు టీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు ఈ ఐటీఐస్ని మంచిగా చేయాలి, మంచి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ చేయాలని చెప్పి ఎక్కడ కూడా ఆలోచన రాలేదు, ప్రయత్నాలు ఎప్పుడు కూడా లేవు. కానీ కొత్త ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతో లేదు, మనము టాటాస్ నుంచి వారు ఒప్పందం చేసుకొని ఒక సిఎస్ఆర్లో ఈ ఐటీఐస్ ఏదైతే 65 స్టేట్ గవర్నమెంట్ ఐటీఐస్ ఉన్నాయో దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేయాలని చెప్పి వారు టాటాస్తోని ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. తర్వాత అన్ని చోట్ల కూడా అన్ని నియోజకవర్గాలలో ఒక ఐటీసీ సెంటర్ ఇస్తే అక్కడ అందరూ మన పిల్లలు ట్రైన్ అవుతారని చెప్పి ఇంకొక 56 ఐటీసీ సెంటర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అంటే సుమారు 4,000 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ ఈ ఐటీసీ సెంటర్స్లో చేస్తారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సెంటర్స్ ప్రారంభించారు? ఎందుకంటే ఇండస్ట్రీస్ ఎప్పుడైతే ఇక్కడ పెట్టుబడి వాళ్ళు రావాలనుకుంటున్నారో చాలాసార్లు కూడా వారు చెప్తున్నారు, లేదు మాకు స్కిల్ దొరకట్లేదు సరిగా, మాకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ స్కిల్స్ లేవు ఇక్కడ అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆలోచనతోని లేదు, మంచి వర్క్ ఫోర్సెస్ చేస్తే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది. మీరు అందరు చూసినారు ఇంతకుముందు ఎట్లా ఐటీఐ సెంటర్స్ ఉండేనో, అవుట్డేటెడ్ ఓల్డ్ మెషినరీస్. ఈ కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో సిఎన్సి మెషిన్స్, రోబోటిక్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే శాలరీస్ మంచిగా వస్తున్నాయి కానీ ప్రెసిషన్ వర్క్స్ కూడా ఇండస్ట్రీస్కి అవసరం. సో ఆ ప్రెసిషన్ వర్క్ కావాలనుకుంటే ఈ ఏటీసీ సెంటర్స్లో దొరుకుతుంది. నేను ఈరోజు స్టూడెంట్స్ని కూడా అడ్రస్ చేసేటప్పుడు వారికి ఇదే చెప్పినాను, క్రమశిక్షణ, మంచిగా నేర్చుకోవడము, ఎక్సలెన్స్గా పనిచేయడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు. మీరు ఈ సెంటర్స్లో నేర్చుకుంటే మంచి సాలరీడ్ ఉద్యోగాలు వస్తాయి. అంటే ఉద్యోగాలు అయితే చాలామందికి వస్తాయి కానీ మంచి సాలరీస్ రావాలి. ఇండస్ట్రీస్ కూడా వారందరూ కూడా సంతోషపడితే ఇక్కడ, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆలోచన ఇండస్ట్రీస్కి వస్తుంది, మంచి మ్యాన్ ఫోర్స్ ఉన్నదా లేదా అని చెప్పి ఆ ఆలోచన ఉంటుంది. సో ఇలాంటి సెంటర్స్ ద్వారా ప్రత్యేకంగా నేను మొన్న జర్మనీ పోయినప్పుడు కూడా అక్కడ 5 లక్షల ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మన వాళ్ళకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తూ
వీళ్ళకు 2 లక్షల పైన జీతం వచ్చే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. మొన్న తురింగియా చీఫ్ మినిస్టర్ ప్రెసిడెంట్ డెసిగ్నేట్ మారియో వోగాడ్ వచ్చినప్పుడు వారు ఇదే అన్నారు, చాలా ఇంప్రెస్ అయినారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కార్యాచరణ తీసుకోవడమో వారి నీడ్స్ ఏమవుతున్నాయో, వారికి ఏమేమి అవసరాలు ఉన్నాయో దాని గురించి మేము విని అన్ని నోట్ కూడా చేసుకోవడం జరిగింది. మా ఏటీసీ సెంటర్స్లో వీళ్ళందరికీ ఈ ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించాలి అని ఆ దిశలో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. సో ఈరోజు మీరు ఏదైతే చూస్తున్నారో మేము ఎందుకు చెప్తున్నామంటే అన్ని చోట్ల కూడా ఈ ఏటీసీ సెంటర్స్లో ఇప్పుడే స్టార్ట్ చేసినాము పోర్టల్ అడ్మిషన్స్ కోసం. వాళ్ళందరూ కొత్తగా అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. నేను మా స్టూడెంట్స్కి కూడా అనౌన్స్ చేశాను, ఇప్పుడు మీకు ఎక్కడ కూడా లేదు కానీ ఇక్కడ మన దగ్గర 2,000 రూపాయలు స్టైఫండ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నెల నుంచి అందరికీ ఈ స్టైఫండ్ కూడా లభిస్తుంది. వీళ్ళకి ఎందుకు స్టైఫండ్ ఇస్తున్నారంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన లేదు, మన పిల్లలు సరిగా వాళ్ళకు ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉంటాయి, బీద ప్రజలు వీళ్ళందరూ కూడా ఐటీఎస్కి వస్తారు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్కి. వీళ్ళకు ఇబ్బంది లేకుండా ఈ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ మా పేరెంట్స్ పే చేయలేకపోతున్నారు, ఇవన్నీ కూడా ఉండొద్దంటే వారికి స్టైఫండ్ ఇప్పిస్తే బాగుంటుందని చెప్పి ఈ 2,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇప్పిస్తున్నాము. సో త్వరలోనే మీ సహకారంతో మా మీడియా మిత్రులందరూ కూడా మా డిపార్ట్మెంట్లో ఏదైతే పాజిటివ్గా వర్క్స్ నడుస్తున్నాయో మీరు హైలైట్ చేస్తే ప్రజలకు కూడా వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదు మనకు ఈ ఏటీసీ సెంటర్ పోతే మనకు గవర్నమెంట్ ఏటీసీ సెంటర్ పోయినప్పుడు వారికి మంచి ట్రైనింగ్ లభిస్తుంది. మరి టామ్కామ్ ఉంది మన లేబర్ మినిస్ట్రీలో, ఈ టామ్కామ్ ద్వారా ఎందుకంటే చాలామంది ఏజెంట్స్ ఉంటున్నారు, మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పైసలు తీసుకొని మళ్ళీ వాళ్ళు ఎవరు కూడా కనబడరు. ఇవన్నీ కూడా మనము హర్డల్స్ తీయాలనుకుంటే టామ్కామ్ ద్వారా మనము సాధించుకోవచ్చు. సో టామ్కామ్ కూడా ఈ సంస్థ ద్వారాలో స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్కి బయట పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మన తెలంగాణ రాష్ట్రమే ఫస్ట్ స్టేట్ అన్నమాట. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము 90 కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. సో ట్రైనింగ్ ఇప్పించడానికి వీళ్ళందరికీ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ చేయడానికి ఎక్కడ కూడా డిపార్ట్మెంట్కి ఇబ్బందులు లేకుంటున్నాయి. సో అందరూ కూడా ఈ సెంటర్స్ని సరిగా ఉపయోగించుకొని మంచి ట్రైన్డ్ మ్యాన్ ఫోర్స్ అయినాక వీళ్ళందరూ కూడా మా సంస్థలకు ఒక రోల్ మోడల్ అయ్యి వీళ్ళందరూ కూడా బయట పోయినప్పుడు చెప్పాలి. ఎందుకంటే చాలామంది మా ట్రైనర్స్ చెప్తున్నారు, సార్ ఇక్కడైతే ఎవరైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళందరూ కూడా అక్కడ ఉద్యోగం చేసిన తర్వాత వాళ్ళ ఆఫీసర్స్ కూడా ఫోన్ చేసి చాలా బాగా ట్రైన్ చేసినారు, మీరు మంచి ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళని చెప్పి వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో మా నిరంతరం ఇక్కడ మా మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ ఏటీసీ సెంటర్స్లో ఈ వర్క్ కల్చర్, ఈ కల్చర్ ఏదైతే ఉందో డిసిప్లిన్ కల్చరు, హార్డ్ వర్క్ చేసే కల్చరు, బాస్ టీం వర్క్గా, ఎందుకంటే టీం వర్క్ చేసినప్పుడే ఆ సంస్థలో వారికి అందరికీ మంచి గుర్తింపు ఉంటుంది. సో ఇవన్నీ అంశాల పైన మా ట్రైనర్స్ ట్రైన్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక పౌరుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా పనిచేసే ఉద్యోగాలు కూడా వీరికి వచ్చే అవకాశాలు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు 33,000 మంది 33,500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ సంవత్సరం అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందరూ ఎన్రోల్ చేసుకోండి. గౌరవ మంత్రి గారు ప్రకటించినట్లు 2,000 రూపాయల స్కాలర్షిప్ ఏ ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో లేదు. సో మన మంత్రి గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి 2,000 రూపాయల స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన స్టూడెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడే మీకు చెప్పింది టామ్కామ్లో 90 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో 50 crores అంటే 50 కోట్లు సిఎంఓ అంటే ఇది ఒక స్కీమ్ అన్నమాట. ఎవరైతే మన విద్యార్థులు ఇక్కడ ట్రైన్ అయిపోయినారో టామ్కామ్ ద్వారా వీళ్ళందరికీ బయటికి పోవడానికి వీళ్ళకు వీసా ఖర్చులు,
ట్రైనింగ్ ఖర్చులు ఇవన్నిటికీ కూడా సబ్సిడీ ఇవ్వడానికి 50% సబ్సిడీ ఇవ్వడానికి ఈ సిఎంఓ ఫండ్ ఓవర్సీస్ చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఈ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా మేము 50 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దీని ద్వారా 50% సబ్సిడీ బీద పిల్లలకు లభిస్తుంది విదేశాలకు పోవటానికి. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వీళ్ళందరికీ కూడా మీ పాస్పోర్ట్ నుంచి వాళ్ళకి వీసా ఇప్పించడంలో, వారికి అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ ట్రైనింగు, అక్కడ పోయిన తర్వాత కొత్త వాతావరణంలో ఎట్లా వారు తట్టుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా మేము ఈ సిఎంఓ స్కీమ్ ద్వారా ఖర్చులు కూడా 50%. ఎందుకంటే ఎందుకు 50% ఉంటే ఎవరైనా వారి సొంత పైసలు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళపైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వారికి కూడా ఒక తపన ఉంటుంది, నేను మంచిగా చేయాలి, ఎక్సెల్ చేయాలని చెప్పి ఆ తపన ఉంటుంది. అందు గురించి 50% సబ్సిడీ పెట్టడం జరిగింది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ స్టేట్స్. తరపున నా ధన్యవాదములు. ముఖ్యంగా ఇంతకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంతకు ముందు 2024వ సంవత్సరం ముందు ఏటీసీస్ ఏ విధంగా ఉన్నాయి, కొత్త ఏ విధంగా రూపొందింపబడినాయి అని మీకు అందరికీ చూపించడానికి మా పిల్లలు అంటే ఏటీసీలో చదివే పిల్లలు ఏ విధంగా రూపొందించబడ్డారు అని మీరందరూ ప్రాక్టికల్గా చూసి ఉన్నారు. నేను విడమర్చి చెప్పనవసరం లేదు. సో అందుకోసమని మీరందరూ ఇక్కడ రావటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఇంకా 54 ఏటీసీలు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒకటి చొప్పున శాంక్షన్ చేయడం జరిగింది. టీజీఐఎస్సి వారు దాన్ని బిల్డింగ్స్ త్వరగా కడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ఆధారంగా ప్యూర్ రేర్ క్యూర్ అనే ఒక కాన్సెప్ట్ నుంచి మిగతా 54 ఏటీసీస్లో మేము ఒక కొత్త కోర్సులు రూపొందించడం జరిగింది. ముఖ్యంగా లోకల్ డిమాండ్ అండ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ దాని అనుగుణంగా ఈ 54 ఏటీసీస్లో కొత్త కోర్సులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభింపడం జరిగింది. మన మంత్రి గారు ఇప్పుడే అనౌన్స్ చేసి ఉన్నారు 2000 రూపీస్ స్కాలర్షిప్ ఏ డిపార్ట్మెంట్లో లేదండి. సో అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోండి. పిల్లలందరినీ నేను రిక్వెస్ట్ చేసేటంటే ఏంటంటే ఇప్పుడు బ్లూ కాలర్స్ జాబ్కి చాలా డిమాండ్ ఉంది. సో మీరందరూ చాలా శ్రద్ధతో నేర్చుకొని మన యొక్క తెలంగాణ ప్రగతిని దేశమంతా చాటాలని మన మంత్రి గారి యొక్క ఉద్దేశము. అంతేకాకుండా ఇప్పుడు సర్వ్ చేయకండి, మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత సర్వ్ చేయాలి. ఎవరు ఏమి కదలద్దండి దయచేసి అందరూ కూర్చోవాలి. అంతేకాకుండా టామ్కామ్ నుంచి ఇంటర్నేషనల్ మొబిలిటీ మీద చాలా ఫోకస్ చేస్తున్నాము సార్. ఇప్పుడు ఈ యొక్క కరిక్యులంలో సెకండ్ లాంగ్వేజ్గా జర్మనీ, జపనీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ఈ పిల్లలు తొందరగా నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఐటీఎస్లో మేము తొందరగా ఆ యొక్క కోర్సులను ప్రారంభించడం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో జరుగుతుంది. సో దయచేసి ఈ యొక్క అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం మనకి ఏ విధంగా చేస్తుంది, నిధులు సమకూరుస్తుంది అందరూ గుర్తించి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మంత్రి గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముఖ్యంగా ప్రెస్ మీడియా వాళ్ళకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నా డిపార్ట్మెంట్ నుంచి తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలారా ప్లీజ్ అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. గౌరవనీయులైన మినిస్టర్ గారు మనకి సందేశం ఇస్తారు. ప్లీజ్ అందరూ క్వైట్గా ఉండాల్సిందిగా నా మనవి. అందరికీ నమస్కారం. డైరెక్టర్ ట్రైనింగ్, ఇక్కడికి వచ్చిన ఏటీసీ టీమ్ మెంబర్స్, స్టూడెంట్స్, అరే బాబు హలో, అందరు కూడా శ్రద్ధగా వినాలి. ఇప్పుడే నేను వచ్చి మీ అందరికీ ఒకటే అంశం చెప్పిన, కొద్దిగా క్రమశిక్షణ ఉండాలని చెప్పిన. అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. మీరు ఇట్లా చేస్తే మీకు జాబ్ దొరకదయా, నిజంగా చెప్తున్నా. 10 minutes డిసిప్లిన్గా కూర్చోడానికి రాకుంటే మీరు పని ఎట్లా చేస్తారు? And Mr. Nagesh, this is not the way to conduct a meeting. When a meeting is going on, you should make them
Understand, if you distribute lunch packets, the distraction will be there. Please don't organize meetings like this next time. ఎందుకు ఈ అంశం చెప్తున్నానంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ప్రాంతంలో ఇన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపిస్తున్నారంటే మన తెలంగాణ పిల్లలకు ఎంత ఉపయోగపడుతుందో మీరందరూ కూడా ఆలోచించండి. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ఈరోజు మన ప్రెస్ వాళ్ళందరూ చూసినారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా మన ఐటీఐ సెంటర్స్కి ఇవ్వలేదు. నేను మంత్రిగా అయినప్పుడు ఫస్ట్ రిపోర్ట్ తెప్పించుకున్నప్పుడు ఫస్ట్ రిపోర్ట్లోనే సార్ మన దగ్గర అంతా అవుట్డేటెడ్ మెషినరీ ఉంది, సరిగా అటెండెన్స్ లేదు, సరిగా ట్రైనింగ్ కావడం లేదు అని చెప్పి నాగేష్ గారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే నాకు అనిపించింది ఫస్ట్ మనం ఈ ఏటీసీ సెంటర్స్ ఏదైతే అప్గ్రేడేషన్ చేస్తున్నామో, ఇప్పుడే అందరు ప్రెస్ వాళ్ళు చూస్తున్నారు ఇంతకుముందు ఎట్లా మెషిన్స్ ఉండేనో, 2024 తర్వాత ఎట్లా మన ఏటీసీ సెంటర్స్లో కొత్త మెషిన్స్, సిఎన్సి మెషిన్స్, రోబోటిక్స్, మన ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏమేమి ట్రైనింగ్ అవసరమో ఇవన్నీ కూడా మనకు కొత్తగా ఏదైతే ఇండస్ట్రీస్ వస్తున్నాయో వారికి నీడ్ బేస్డ్ ట్రైనింగ్ ఇప్పిస్తూ వీళ్ళందరికీ మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి ఈ ఏటీసీ స్థాపించడం జరిగింది. సుమారు 4,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ ఏటీసీ సెంటర్స్ స్థాపించడం జరుగుతుంది. ఏటీసీ స్థాపించడంతో కాదు, ఫ్యాకల్టీ కూడా మన ట్రైనర్స్ని సరిగా ట్రైనర్స్ ఉండాలి. అన్ని చోట్ల కూడా ట్రైనర్స్ వీళ్ళకు సరిగా ట్రైనింగ్ ఇప్పించే స్తోమత కల్పించాలని చెప్పి కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. సో మీరు అందరూ కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇప్పుడే క్రాంతి గారు చెప్పినట్టు మనందరికీ రాష్ట్ర ప్రభుత్వము 2,000 రూపాయలు స్టైఫండ్ కూడా మనకు శాంక్షన్ కావడం జరిగింది. సో ఈ మంత్ అరే అక్కడ పిల్లలు ఎవరు కూడా సపోర్ట్లు కొడతలేరు, మీకు వద్దా స్టైఫండ్? కానీ దీంట్లో ఒక కండిషన్ ఉన్నది, మంచి కండిషన్. యాక్చువల్లీ దీంట్లో కండిషన్ ఏముందంటే 80% అటెండెన్స్ లేకుంటే మీకు స్టైఫండ్ రాదు. ఎందుకు పెట్టిండ్రు? ఇప్పుడు ఎవరు చప్పట్లు కొడతలేరు, ఇప్పుడే అసలు చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మనము 80% అటెండెన్స్ ఉంటే మనం మంచిగా చదువుకున్నట్టు అన్నమాట, మంచిగా ట్రైన్ అవుతున్నాము. మనకు మంచిగా ట్రైనింగ్ ఇప్పించినప్పుడు మనము కొత్త ప్రైవేట్ సెక్టర్లో మల్టీనేషనల్స్లో పోయి ఉద్యోగాలు కావాలనుకుంటే అక్కడ మంచిగా క్రమశిక్షణతోని ప్రిసిషన్ వర్క్ చేసే అవసరం ఉంది. మీరందరూ కూడా గమనించాలి. ఎప్పుడైతే మనము ఎక్సలెన్స్ అచీవ్ చేస్తామో మనకు మంచి పేరు వస్తుంది, మనకు ఇంక్రిమెంట్స్ వస్తాయి, ఇంకా వేరే ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. సో మీరు ఇది దృష్టిలో పెట్టుకోండి. మన పైన ఎందుకంటే అమ్మ నాన్నగారు మనకి ఈ సెంటర్స్కి పంపించినారు, వాళ్ళ మీద కూడా ఇబ్బంది ఏమి ఉండొద్దని చెప్పి ఈ స్టైఫండ్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడే డైరెక్టర్ గారు చెప్పినట్టు ఏ డిపార్ట్మెంట్లో లేదు, కేవలము మన లేబర్ డిపార్ట్మెంట్లో మన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో అన్ని చోట్ల కూడా ఈ 2,000 రూపీస్ స్టైఫండ్ అనౌన్స్ చేయడం జరిగింది. మీరు మంచిగా ఉపయోగించుకోండి, ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్లో పనికొస్తుంది. సో మీ సమయం ఎక్కువ తీసుకోకుండా నేను మళ్ళొకసారి మన ప్రెస్ సోదరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది మీరు కొద్దిగా హైలైట్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీ సెంటర్స్ అప్గ్రేడేషన్ చేయడము, స్టూడెంట్స్కి స్టైఫండ్ ఇప్పించడము, కొత్త మెషిన్ల పైన వీళ్ళకు ట్రైనింగ్ ఇప్పించడము, ఏదైతే మన తెలంగాణ రైజింగ్లో 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుందో అక్కడ ఇండస్ట్రీస్కి ఏం నీడ్స్ ఉన్నాయో. ఎందుకంటే ఇప్పుడే చూస్తాను మన దగ్గర 23 షార్ట్ టర్మ్ కోర్సెస్, లాంగ్ టర్మ్ కోర్సెస్ ఎన్ని 12 6 లాంగ్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి, 23 షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి. తర్వాత ఇంత మధ్యలో కూడా రూరల్ ప్రాంతాలలో, మారుమూరు ప్రాంతాలలో కూడా ఎక్కడైతే ఏటీసీ సెంటర్స్ వస్తున్నాయో అక్కడ అగ్రికల్చర్ మీద కూడా ఒక కోర్సు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే
ఎక్కడ అక్కడ అవసరాలు ఏమున్నాయి కనుక్కొని ఇలాంటి కోర్సెస్ అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా ఇంకా కొత్త టెక్నాలజీ వచ్చి వారికి ఇంకా కొత్త ట్రైనింగ్ ఇప్పించే అవసరం ఉంటే డెఫినెట్లీ మన డిపార్ట్మెంటు దీంట్లో శ్రద్ధ తీసుకొని మీకు ఆ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తుందని చెప్పి మీ అందరితో చెప్తూ, ఇప్పుడే పోర్టల్ ఓపెన్ అయింది, అడ్మిషన్స్ తీసుకోండి, మంచి అవకాశం ఉంది. సుమారు 30,000 మంది అడ్మిషన్లు వస్తాయి. మీకు అందరు కూడా మీ సోదరులకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ట్రైన్ అవుతున్నారో మీ ఎక్స్పీరియన్స్ వారితో షేర్ చేసుకొని ఎక్కువ మంది ఇక్కడ ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మీ అందరితో కోరుతూ, మీరందరూ కూడా మళ్ళొకసారి మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ యంగ్ స్టూడెంట్స్ ఉన్నారు. మీరందరూ కూడా ఈ ట్రైనింగ్ కల్చర్ పైన ఏదైతే ఉందో నేను అదే చెప్తున్నా మా డైరెక్టర్ ట్రైనింగ్ వాళ్ళందరికీ కూడా మంచి కల్చర్ నేర్పించండి. ఎందుకంటే ఈ కొత్త సెంటర్స్లో మనం ఇప్పుడే ఒక మంచి కల్చరు ట్రైనింగ్ ఇప్పిస్తే ఇది ఒక ఫ్యూచర్లో కూడా ఒక ఫౌండేషన్ క్రియేట్ అయిపోతుంది. వచ్చే సంవత్సరాలలో అందరు కూడా ఈ ట్రైనింగ్ ఫాలో చేస్తూ మన పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పి కోరుతూ, మళ్ళొకసారి ట్రైనర్సు ట్రైనీసు ఒక మంచి బాండింగ్ అవ్వాలి. ఎందుకంటే నేర్చుకోవాలనుకుంటే టీచర్ దగ్గర విద్యార్థులు కూడా మా టీచర్ పైన గౌరవం ఇస్తూ, మన టీచర్స్ కూడా విద్యార్థులకు కొంచెం వీక్ విద్యార్థులు ఉండొచ్చు, కొంచెం స్ట్రాంగ్ విద్యార్థులు ఉండొచ్చు, అందరికీ కూడా మంచిగా ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళందరినీ కూడా మంచి కార్మికులు చేయాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను.